రేణు దేశాయ్ గారికి సో యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. డాగ్స్ని చాలా అంటే చాలా కేర్గా చూసుకుంటారు అని. అయితే ఆమె ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ పోస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఆ పోస్ట్ ఏంటి? అయితే రేణు దేశాయ్కి ఫస్ట్ నుంచి కూడా అందరికి తెలుసు. ఆమె సోషల్ మీడియా అకౌంట్ ఉన్నప్పటికీ అందులో ఎక్కువగా మూగజీవాల గురించి, వాటి పట్ల శ్రద్ధ గురించి, వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం కానీ, ఎక్కడైనా వేరే వాళ్ళు ఎవరైనా హింస పెట్టిన వాళ్ళ మీద కోపపడడం కానీ, లేకపోతే తన దగ్గర డబ్బులున్నా కూడా తనే డొనేట్ చేస్తుంది, లేకపోతే వేరే వాళ్ళు తన ఫాలోవర్స్ని కూడా డొనేట్ చేయమని అడుగుతుంటుంది. సో చాలా సందర్భాల్లో చూసాం, ఎన్నో మూగజీవాలని వేధిస్తున్న ఫొటోస్ వీడియోస్ కానీ షేర్ చేసి వీళ్ళని ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, వాటికి ఏదో ఒక రక్షణ కల్పించని ఇట్లా మాడింది. సో రీసెంట్ గానీ ఇంకొక ఫోటో, ఒక పోస్ట్ మాత్రం తను పెట్టింది, ఇక్కడ చూసుకోవచ్చు. ఒక అబ్బాయి కుక్క పిల్ల పడుకొని ఉంటే దాన్ని కాలుతో దంతున్నాడు. సో దాన్ని పెట్టి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఫ్రెండ్స్ అనే విధంగా క్వశ్చన్ మార్క్తో దాన్ని పెట్టింది. అంటే మూగజీవాలు వాటికి ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా నొప్పి వచ్చినా, రోగం వచ్చినా కూడా చెప్పుకోవడానికి నోరు ఉండదు, ఏమున్నా కూడా అరుస్తాయి తప్ప మాకు ఆకలి అవుతుంది ఇదంతా ఏదో కూడా అరగదు. సో అలాంటి వాటికి మనము వీలైతే హెల్ప్ చేయాలి, వీలైతే ఫీడ్ చేయాలి, కానీ హింస అసలు పెట్టొద్దు. అంటే ఆ విధంగా కాలుతో అంటే అదేం తప్పు చేసింది, సైలెంట్ గా పడుకుంది. చాలా మంది ఏంటంటే రోడ్డు పైన కొట్టడం కానీ తనడం కానీ చేస్తూనే ఉంటారు. సో ఇలాంటివి చేయడం అంటే బాగుంటుంది. అవి మన జోలికి రావు. సో మనమే వాటి జోలికి వెళ్ళి వాటిని హింసించడానికి సరిపోతాం. చాలామంది లేదో ఒక ఆనందం పరంగా చేస్తూ ఉంటారు ఇలాంటివి. అంటే మూగజీవాలు అన్నప్పుడు మనం వాటిని ఏదో ఒకటి అంటింది తప్ప అవి రియాక్ట్ అవుతాయి, కానీ మనంతలో మనం పోయి ఇదంతా చేయడం అసలు కరెక్ట్ కాదు. వాటికి నోరుండి ఏదైనా చెప్తుంది, మనం తిడుతున్నాయి అనుకుంటే ఓకే, కానీ ఏమనకుండా వాటింతలా ఉన్నప్పుడు కూడా వాటిని గెలుక్కొని మరి వాటిని హింస పెట్టడం కరెక్ట్ కాదు. మనము ఆ మధ్యలో కూడా చూస్తాం, ఒకళ్ళు ఎవరో కుక్క పిల్లని పట్టుకొని తిప్పి పడేయడము, దాన్ని కూడా షేర్ చేసింది. అంటే ముఖ్యంగా తనకు మూగజీవాల పట్ల ఎంత ప్రేమ ఉంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. తన దగ్గర డబ్బులు లేకపోయినా తన ఫాలోవర్స్ని డొనేట్ చేయమని అడిగి కూడా వాటికి ఫీడ్ చేస్తుంది. వాటి కోసం ఓన్గా ఒక ట్రస్ట్ కూడా తను ఏర్పాటు చేసుకుంది, షెల్టర్ ఏర్పాటు చేసింది. చాలా మటుకు కూడా వాటి పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని సందర్భాలు కనిపించినప్పుడు వాటికి రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో సో ఈ విధంగా పోస్ట్ చేస్తుంటుంది.